కంపెనీ గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో లెజెండరీ యాక్ట్రెసెస్ ని గుర్తు చేసుకుంటూ ట్రిబ్యూట్ ఇస్తూ వచ్చేస్తున్నారు శ్రీకాంత్ మాస్టర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. భారతదేశ చలనచిత్ర రంగం యొక్క 100 ఏళ్ల ప్రస్థానంలో కథానాయకులకి నటీమణులకు ఓ సుస్థిర స్థానం ఉంది. హీరోయిన్లు మెయిన్ లీడ్ గా చేసిన సినిమాలు 100కి 99% హిట్. అలనాటి ఆణిముత్యాలను నట నెరజానల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఓ అందాల తార బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యల ఆమె నటనతో అందరినీ ఇట్టే కట్టిపడేసింది. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. తెలుగుదనం ఉట్టుపడేంత అందం, 16 అనాల తెలుగింటి ఆడబడుచుకు నిలువుటద్దం. నిజం, ఆమె నటిస్తే ఎంత సాంప్రదాయంగా, ఎంత పద్ధతిగా, బాబా సౌందర్యమే వేరు. సౌందర్య చేసిన కుటుంబ కథా చిత్రాలు చూసినప్పుడు సౌందర్య లాంటి భార్య రావాలంటే పెట్టి పుట్టుండాలని, సౌందర్య లాంటి కూతురు పుట్టాలంటే రాసి పెట్టుండాలని ప్రతి ఇంట్లో అనుకుంటారు. ఈ పాటలో సౌందర్య పోషించిన పాత్ర, ఒదిగిపోయిన తీరు చూస్తే చాలు ఆడవారి గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నశాలను కంటించిన నటి ఆమె. కామెడీతో కబడ్డీ ఆడేస్తుంది, విలనిజంతో గజగజలాడించింది, ట్రాజడీనే ఢీకొట్టింది గురు. ఆ తల్లి నోటంట దీని తల్లి అని వినపడగానే టక్కును గుర్తొచ్చే ఏకైక నటి లక్ష్మీపతి. హారతి గై కొనవే, హారతి గై కొనవే లక్ష్మీపతి. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. ఎంత పీన్ ఎలా యాడి ఎలా లత్తున్నాడు? ఉస్సేద్రా ఉస్సు నీ అమ్మ నువ్వు గెడప చేస్తాని గిదారా నీ అయ్యకేమో పేకడ సోకు నీకు గిదారా గిదారా నీ తల్లి గిదారా. ఏయ్ ఆగో ఆగో అయ్యో పోయి పరిగెత్తు వచ్చేస్తా. అయ్యో బాబు వదిలేలేదు. అమ్మా అడుగడుగా వస్తున్నాడు రే వీర భయంకరుడే. వచ్చిన వాడు వట్టిగా పోరు ఎరగదీస్తాడు. వీరుల
ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకుంటున్నావు? ఇంకో పాలిసోడి లంగనక్కరాలు చేసినవంటే మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో నీ తల్లే. అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోక్ అయిపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్ల గాని పోరన్ నోట్ల గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలే. కోస్తా బిడ్డ. అవును కోస్తా బిడ్డనే. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కల కింద నరుకుతుంది తల్లి. గడుచు పొడుచుగా నటించాలన్నా, అమాయకపు చక్రవర్తిగా నటించాలన్నా నటన అలవోకగా పోసన పట్టిన ఘనాపాటి. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి, ధనదాహం లేని దానదాత్రి మన సావిత్రి. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. తాళి గట్టవచ్చునంట, తాళి గట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళి గట్టవచ్చునంట. తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగతి తాళి కట్టవచ్చునట. తాళి కట్ట తాళి గట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముక్కు తాగు చేసి తాగిలి మూనాలాడునంట. ఒక స్థాయి తర్వాత ఎవరైనా ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటారు, కానీ సావిత్రమ్మ ఆప్తులను సంపాదించుకుంది. ఆపద అంటే కొండంత అండగా నిలబడేది. అంతటి దానదాత్రి మన సావిత్రి. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. కళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉంది లేరుణం, పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. మహానటి ఏం చెప్పగలం అంతటి గొప్ప నటీమణుల గురించి? కన్నీళ్లు, కలహాలు, అవమానాలు, చీత్కరాలు ప్రతి కళాకారుడి జీవితంలో ఉంటాయి. వాటిని అధిగమించి నటనంటే ప్రాణమిచ్చిన, ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప, చప్పట్లతో ప్రోత్సాహం తప్ప, కన్నీటి వీడ్కోలు తప్ప ఏమివ్వగలం? నాటికి నేటికి ఏ నాటికైనా మహానటీమణులే. తెలుగు చిత్రసీమ చేసుకున్న పుణ్యం వీరు మాకు దొరకడం. ప్రేక్షక లోకం మీకు దాసోహం. సార్, మీరు ఆ గొప్ప మహానటుల గురించి చెబుతుంటే మాకు రోమాలు నిక్కబొడి చేయి సార్. ఇప్పుడు వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండుంటారు కదా సార్. సార్, జీవితంలో ఒక్కసారైనా వాళ్ళను మా కళ్ళారా చూడాలి సార్. అవును, వాళ్ళు స్థాయిలో ఉన్నారు, అందనంత స్థాయిలో ఉన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఎవ్వరికి అందనంత స్థాయిలో ఉన్నారు. చివరకు మిగిలేది జ్ఞాపకం తప్ప మరేది. ఓ సావిత్రి గారు,
ఓ శ్రీదేవి గారు, ఓ సౌందర్య గారు, ఓ శకుంతల గారు బుల్లితెర మీద కనపడ్డప్పుడల్లా ఉబ్బితబ్బిబ్బైపోతుంటాం. కన్న బిడ్డల్ని కోల్పోయిన తల్లిలా సినిమా ఎందుకో చిన్నబోయింది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. సువర్ణ అక్షరాలతో రాసిన సకం కానరానంది. ఇంటిల్లపాది ఇష్టపడిన యుగం ఒక్కటి ముగిసింది. పాత్రలో ఏ పాత్రలోనైనా అలు పెరగని స్వారీ చేసిన నట మహారాణులు చావుతో జరిగిన యుద్ధంలో కన్నుమూశారు. మీ రాక కోసం వెండితెర 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. మిమ్మల్ని కల్లారా చూడాలని అభిమానులు కన్నీరు పెడుతున్నారు. బహుశా మనిషి జీవితంలో చనిపోయినా బ్రతుకుండగలిగేది ఒక్క కళాకారుడే కాబోలు. వెళ్ళిరండి అమ్మా, వెళ్ళిరండి. మేము స్వర్గంలోకి వస్తాం. మళ్ళీ అక్కడ మిమ్మల్ని కల్లారా చూస్తాం. మహానటులందరికీ కళాకారుల తరపున కళాంజలి, నీరాంజలి, అశ్రు నివాళి. ఎక్కడ పుడతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు, ఎక్కడ బ్రతుకుంటామో తెలుసు. టీవీలో బ్రతుకున్నాను, సినిమాలో బ్రతుకున్నాను. మీరు ఒప్పుకుంటే ఎప్పటికీ మీ గుండెల్లో బ్రతికే ఉంటాను. ఇట్లు మీ శ్రీదేవి. అందరికీ నమస్కారం. మనం ఒకరి వల్ల బాధపడొచ్చు, కానీ మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. మనుషుల్ని నవ్వించే హక్కు ఉంది, కానీ ఏడిపించే హక్కు ఎవరికీ లేదు. కానీ నేను వెళ్ళిపోయి మీ అందరినీ ఏడిపించాను. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. నేను మీ సౌందర్య. ఏంది తమ్మి, ఎట్లున్నారు? అంత మంచిగున్నారా? అమ్మా, బాపు, దోస్తులు గిట్లా? బిడ్డ, నేను ఆడికి ఓలే బిడ్డ. నన్ను మర్చిపోతారు. నన్ను మర్చిపోతే నేను లేనట్లు. నన్ను మర్చిపోతారా మీరు? మీరెప్పుడు ఇట్లా నవ్వుకుంటూ ఉండాలి. మళ్ళా జన్మల కలుద్దాం బిడ్డ. పోయొస్తా పైలం. ఏం చెప్తున్నా దీ తల్లి. సహజ నటి సావిత్రి అంటారు నన్ను. నేను చనిపోయాను అనుకుంటున్నారు కదా? లేదు లేదు, నేను చనిపోయినట్టు నటిస్తే దేవుడు కూడా నమ్మేసి నన్ను పైకి తీసుకెళ్లిపోయాడు. సావిత్రి శరీరం చచ్చిపోయి ఉండొచ్చు గాని సావిత్రికి చావు లేదు. ఇట్లు మీ సావిత్రి. కాదు కాదు, మీ మహానటి సావిత్రి. వాట్ అ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్. తెలంగాణ శకుంతల గారు, సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు ఈ రోజు ఈ భూమి మీద వాళ్ళు మాతో పాటు, ఆ గొప్ప నటులు మాతో పాటు ఉండకపోవచ్చు, కానీ నటన ప్రతి వాళ్ళకి ఉన్న ప్రేమ ఎప్పటికీ వాళ్ళ సినిమా ద్వారా మనతో పాటు ఉండేటట్టు చేశారు. సో వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గర్ల్స్. చాలా తక్కువ మందికి లెజెండ్స్ అయ్యే అవకాశం దొరుకుతుంది. లెజెండరీ పొజిషన్ వాళ్ళకి సొంతం చేసుకున్నారు. సచ్ అమేజింగ్ విమెన్ దే వర్, అండ్ ఎప్పటికీ దే విల్ బి రిమెంబర్డ్ యాజ్ లెజెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Now may I request Srikanth Master and the entire team of boys and girls. So ma'am, over to you. వీళ్ళ గురించి అంతా మాట్లాడే అర్హత ఉందా అని తెలియదు. మనం ఏమీ పెద్దగా సాధించలేదు. మన మనసుకి ఏం తోచితే అది చెప్పడం మన ధర్మం కాబట్టి చెప్తున్నాను. సౌందర్య అది అసలు ఇప్పటి వరకు నమ్మలేకపోతున్న ఒక నిజం అంటే బ్రతికి లేదు, తను చచ్చిపోయింది అన్న విషయం. బికాస్ నేను ఆవిడ కలిసి ఒక 4 మూవీస్ చేశాను. నేను అప్పుడే జూనియర్, ఆవిడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. నాకు మేకప్ లో కానివ్వండి, ఫస్ట్ సన్ స్క్రీన్ వాడడం గురించి చెప్పింది ఆవిడే. అండ్ ఫస్ట్ సన్ స్క్రీన్ నాకు ఇచ్చింది కూడా సౌందర్యనే. చిన్న చిన్న విషయాలు, కాన్వర్సేషన్ లేకపోయినా అందరిలాగే నేను కూడా ఐ అడ్మైర్ హర్ సో మచ్. 91 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆవిడ కెరియర్ స్టార్ట్ చేసింది. 2004లో ఆవిడ చనిపోయింది. ఇట్స్ స్పాన్ ఆఫ్ ఓన్లీ 13 years. ఉన్న వాళ్ళకే ఫ్యాన్ క్లబ్స్ లేవు. ఆవిడ చనిపోయేప్పటికీ 20 ఏళ్ళు దాటిపోయింది. ఆవిడకి ఉన్నంత ఫ్యాన్ క్లబ్స్ బ్రతికున్న వాళ్ళకు కూడా లేదండి. అంటే ద ఇంపాక్ట్ షీ హాస్ క్రియేటెడ్, అది ఏం చెప్పాలంటే ఇంకా దేవుడు ఆ నెత్తిన రాసి పంపించేశాడు. ఒక్క సావిత్రి గారి తర్వాత ఇంత ఉన్నతమైన ఒక పేరు సావిత్రి గారికైనా ఈవిడలాగా బ్రతకాలి, అదే సమయంలో ఈవిడలాగా బతకకూడదు. ఎక్కడో ఒక చిన్న బ్లాక్ మార్క్ ఉంటుంది. తనకి అది కూడా లేదండి. ఆ అమ్మాయి చనిపోవడం అనేది ఇప్పుడు తలుచుకున్నా సరే, తన ఫోటో చూసినా సరే, తన గురించి మాటలు వచ్చినా కళ్ళెంబడ నీళ్లు తిరిగిపోతాయి నాకు. నటన అంటే సావిత్రి గారు అంటే నటన. ఇంకా ఆవిడ గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. మహానటిని స్మరించుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ద ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అండి శ్రీదేవి గారు. అండ్ ఆవిడ
ఆవిడకున్న గొప్పతనం ఏంటంటే ఆవిడ చేసిన అన్ని లాంగ్వేజ్లో ఆవిడే డబ్బింగ్ చెప్పేది. ఆవిడకున్నంత ప్రతిభ నాకు తెలిసి ఇంతవరకు ఇండస్ట్రీలో ఇంకెవ్వరికీ లేదండి. అటు గ్లామర్ వైజ్ గా కానివ్వండి, ఇటు పర్ఫార్మెన్స్ వైజ్ గా కానివ్వండి, అండ్ ద ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. అసలు ఎంత పెద్ద గ్రేట్ విషయం అండి. శకుంతల గారిని తీసుకొచ్చి ఇక్కడ మనకు ఒక క్యారెక్టర్ గా పెట్టారు చూడండి. అంటే చాలా మంది అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని గుర్తించరు, వాళ్ళ ప్రతిభని కానివ్వండి, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్. ఈ రోజు శకుంతల గారి క్యారెక్టర్ తీసుకొచ్చి కుమరం గారు దుమ్ము 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 దులిపేశారు మీరు. అండ్ అలాగే మన అదర్ ఆర్టిస్ట్ అందరూ కూడా, మహేశ్వరి ఫస్ట్ టైం ఇంత పద్ధతిగా సౌందర్య గారు క్యారెక్టర్ చేయడం వల్ల ఇలాంటి ఒక రూపం చూస్తున్నాము. అండ్ అలాగే భాను, యు లుక్ సో బ్యూటిఫుల్ అండ్ యూ హ్యావ్ డన్ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ. అండ్ మా అందాల ముద్దు గుమ్మ, అండ్ చాలా చాలా బాగా చేసావు కూడా. అండ్ శ్రీకాంత్ మాస్టర్, ఒక కొరియోగ్రఫీ గురించి నేను ఎప్పుడు కొరియోగ్రాఫర్ ని ఆయన చేసిన వర్క్ గురించి మాట్లాడతాను, కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నది ఇలాంటి ఒక 4 మహోన్నతమైన నటిమన్లు పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడం మీ అదృష్టం. ఇది స్థిరచాయికి నిలిచిపోతుంది. అండ్ అందరు కూడా డాన్సర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా సహకరించారు. ఇట్ వాస్ జస్ట్ అమేజింగ్. I thoroughly enjoyed. Thank you so much. Thank you so much ఇంద్రజ గారు. నేను సౌందర్య గారికి నిజంగా పెద్ద ఫ్యాన్ ని. సౌందర్య గారు పేజ్ పెట్టినప్పుడు స్టార్టింగ్ ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఆవిడ పేజ్ ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతున్నాను, ఏమంటే షేర్ చేస్తుంటాను, ప్రతి వీడియోస్ చూస్తుంటాను. అంత ఇష్టం నాకు సౌందర్య గారు. సౌందర్య గారు చనిపోయినప్పుడు నేను ఒక 1 డే భోజనం చేయలేదు సీరియస్ గా. అంటే మామూలుగా తినేస్తా మా ఇంట్లో, ఎందుకో ఆవిడ పెద్ద ఫ్యాన్ అవడం వల్ల ఎక్కలేదు. ఇంట్లో ఫుడ్ పెట్టినా ఏమో తిరుపతి కావట్లేదమ్మా అని. సీరియస్లీ ఎట్లే నాకు అప్పుడు అంటే ఒక మనిషి మిస్ అయితే ఎంతలా ఉంటుందని చెప్పింది నాకు సినిమా యాక్టర్ ఎవరు పెద్దగా నాకు అందరూ తెలుసు, కానీ సౌందర్య గారు చనిపోయాలని నేను జీర్ణించుకోలేకపోయాను సీరియస్ గానే. అందులో కొంచెం చూద్దాం అంటే కనీసం ఆవిడ ఫేస్ కూడా లేదు, ఏం లేదు. అంతా మనం చూసాం కదా ఫ్లైట్ లో అలా పడిపోవడం, అది నేను చాలా ఎమోషన్ అయ్యాను. అండ్ ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలా తక్కువ ఎమోషన్ అవుతాను. ఇప్పుడు ఏదైనా సరదాగా ఉంటా, తెలియకుండా ఎమోషన్ అయిపోయాను. అన్ని క్యారెక్టర్లు గుర్తొచ్చేసే చాలా ఎమోషన్ అయిపోయాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడలేకపోతున్నాను బికాస్ ఆఫ్ సౌందర్య గారికి నేను పెద్ద ఫ్యాన్ అవడం వల్ల. అండ్ కొమరం ఎరగదీసేసావు. శ్రీదేవి గారు కూడా చాలా బాగా చేస్తారు. భాను అండ్ ఐశ్వర్య, సావిత్రి గారు, ఇంకా స్పెషల్ గా మహేశ్వరి, సౌందర్య గారి ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను. నిజంగా వాళ్ళ ఆత్మలందరూ పైనుంటే పైనుంచి ఈ పర్ఫార్మెన్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీరియస్ గా. మీ మాటలు ఇప్పుడే కాదు, ఎప్పుడు మనకు వినబడినా సూదిగుచ్చినట్టు లోపలికి ఎక్కడికో వెళ్ళి తగులుతుంది. మనసు పెట్టి రాస్తారు, ఒక్కొక్క మాట కూడా చాలా మనసు పెట్టి రాస్తారు. కాబట్టి మా అందరికి అలా ఫీల్ అవుతాము. ఈ రోజు కూడా చాలా చాలా మంచి మాటలు రాశారు. ఆ ఫైనల్ గా మీరు ఇచ్చిన ఇది ఇంకా మనం ఏం చేయగలం, వాళ్ళందరినీ ఈ చిత్ర రూపంలో మనం చూసుకొని ధరించుకోవడమే అనేది ఫినిషింగ్ మీరు ఇచ్చింది కూడా చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారు ప్రభా. మేడం డాన్స్ చేయడం అంటే 5 minutes 4 minutes వచ్చి ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాము. బట్ ఇలాంటి లెజెండరీస్ ట్రిబ్యూట్ చేయాలంటే చాలా భయం వేస్తుంటది లోపల. నాకు శ్రీదేవి అనగా నిజంగా ఫస్ట్ భయం వేసింది, నా బాడీ లాంగ్వేజ్ కి అసలు ఎక్కడ చేస్తానని. బట్ నిజంగా చేసి ఫస్ట్ వెనకాల ఉయ్యాలో కూర్చున్నప్పుడు కూడా చాలా భయం వేసింది. అమ్మో ఎలా చేస్తానో ఏమో, ఎక్కడో దగ్గర అంటే కొంచెం ఆ వయ్యారు మామ లాగా చేస్తానో లేదో అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి ఇది హైలైట్ అమ్మా. నో డౌట్. అండ్ ఆ భయపడడంలో తప్పేం లేదు, ఆ భయం ఉంటేనే ఇంకా ముందుకెళ్ళొచ్చు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ భాను. జబర్దస్త్ లో స్టార్టింగ్ నుంచి ఒక 5 years కంటిన్యూ లేడీ గెటప్ వేస్తున్నా. పశువులంటే ప్రాణం పడే వరకు నార్మల్ గా తెలంగాణ స్లాంగ్ లో ఒక అబ్బాయి బాగా చేస్తాడు అంతే వరకే తెలుసు. లక్ష్మి సినిమా రిలీజ్ అయింది, అప్పటి వరకు నాకు అంటే పర్ఫెక్ట్ ఈ గెటప్ అనేది లేదు. అన్ని లేడీ గెటప్ నార్మల్ గా వేస్తున్నా. లక్ష్మి సినిమా వేణుమాధవ్ది, ఆ తెలంగాణ శకుంతల సేమ్ ఉంటాయి మేడం, కడియాలు కానీ గాజులు ఇదంతా. అది చూసి ఒక ఛానల్కి వెళ్ళి ఆ ట్రాక్ ని నేను న్యూస్ చెప్తా అని చెప్పి వాళ్ళని ఒప్పించి అక్కడ 5 years అదే క్యారెక్టర్ కొమరక్క అని పేరు పెట్టుకుని, నా పేరే నేను పెట్టుకొని తెలంగాణ శకుంతల గారి లాగా 5 years షో నడిపిన మేడం. అక్కడే లైఫ్ సెట్ చేసుకున్నా. అంటే మనీ పరంగా కానీ పేరు పరంగా ఒక ఐడెంటిఫై కొమరక్క అనేది. కానీ నేను ఎక్కడ వెళ్ళినా తెలంగాణ శకుంతల గారి లేని లోటు మీలో చూసుకోవచ్చండి, సేమ్ ఉన్నారండి. మీ ఆశ మీ భాష అంటారు. ఆ తల్లి ఏ స్వర్గాన్ని ఉందో గానీ ఆ తల్లి ఆశీర్వాదం నిజంగా నాకు ఉన్నట్టున్నాయి మేడం. నా పిల్లలు నేను ఈ రోజు బతుకుతున్నామంటే తెలంగాణ శకుంతల గారి ఆశీర్వాదం. ఆమె గెటప్ నేను వేసినందుకు ఆమెను నిజంగా నా ఆరాధ్య దేవత మేడం తెలంగాణ శకుంతల అంటే.
ఐశ్వర్య బ్యాక్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్. నాకు తెలుసు ఆమంతా నేను చెయ్యలేము, ఎవరూ చేయలేము, నేనే కదా ఎవ్వరూ చేయలేరు. ఏదో ట్రై చేశాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మా మహేశ్వరి ఇప్పుడు మాట్లాడబోతుంది. గెటప్ కి నేను ఆ వాల్యూ ఇస్తా అండ్ అమ్మ నాకు మంచి కామెంట్స్ ఇచ్చారు ఈ రోజు అమ్మాయిలా కనిపిస్తున్నానని, కాబట్టి ఇంకెక్కువేం మాట్లాడాను. థ్యాంక్ యూ అమ్మ. Thank you once again and thank you so much to the entire team. Thank you.